ఈరోజు మనం అదే మత్తయి సువార్తలో మరొక అనుభవాన్ని ధ్యానం చేయబోతున్నాం. పేతురుకి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, లేదా పేతురు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం ద్వారా, ఆయన వైపు చూడడం ద్వారా అతని జీవితంలో జరిగిన మరొక విశిష్టమైన అనుభవాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, Matthew chapter 14, and let us read from verse 22. 22వ వచనం నుండి చదువుతాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చూడండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. 23వ వచనం, ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. జీసస్ వాక్డ్ ఆన్ ద వాటర్. జీసస్ వాక్డ్ ఆన్ ద సీ. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడిచిన ఒక అద్భుతమైన కార్యం, ఒక అద్భుతమైన చరిత్ర. జీసస్ వాక్డ్ ఆన్ ది వాటర్. కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కాదు, పేతురు కూడా క్రీస్తు ప్రభు యొక్క సహాయం ద్వారా పేతురు కూడా నీటి మీద నడిచాడు. దేవుని యొక్క వాక్యంలో పేతురుకి ఇవ్వబడిన విశిష్టమైన అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీటి మీద ఎందుకు నడిచారు, పేతురు ఎలా నడవగలిగాడు, ఈ రోజున వీటిని మనం ఒక్కొక్క వచనం వెంబడి వచనం ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. ప్రభు అనుమతించే కొలది కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వై వాకింగ్ ఆన్ ద వాటర్ ఈజ్ సో సిగ్నిఫికెంట్? పరిశుద్ధ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడిచిన ఆ సందర్భం ఎందుకు ప్రత్యేకమైనది, విలక్షణమైనది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు. వాటిలో ఒకటి, ఆయన సముద్రం మీద నడిచారు. సీ ఆఫ్ గ్యాలిలీ మీద యేసు ప్రభు నడిచారు. ఇది పరిశుద్ధ లేఖనాల్లో చాలా విశిష్టమైన అనుభవంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని యోహాను భక్తుడు కూడా తన సువార్తలో 6వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. గమనించండి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహములను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి అద్దరుకు వెళ్ళవలెనని యేసుక్రీస్తు ప్రభు వారిని బలవంతం చేసెను అనే మాట అక్కడ రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వారిని బలవంతం చేశాడు? వై జీసస్ కంపెల్డ్ దెమ్ టు గో టు దట్ ఫార్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద సీ. వారు గలిలే సముద్రానికి అవతల వైపుకు వెళ్ళవలనని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వారిని కంపెల్ చేశాడు, వారిని బలవంతం చేసెను అనే మాట. మీకు తెలుసా, దేవుడు కొన్ని సందర్భాల్లో తన శిష్యులైన వారిని, ప్రాముఖ్యంగా తన శిష్య బృందంలో ఉన్నవారిని దేవుడు కొన్ని విషయాల్లో బలవంతం చేశాడు. అంటే జీసస్ కంపెల్డ్ ఆన్ దెమ్. ఎందుకు దేవుడు వారిని అటు వెళ్ళమని ప్రోత్సహించాడు, లేదా వారికి త్వరగా చెప్పి? అప్పటికి సంగతులన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసు ప్రభు పంచిపెట్టిన తర్వాత అక్కడ అనేక మంది జనసమూహములు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. అప్పుడు వారందరినీ ప్రభు పంపించేస్తున్నప్పుడు శిష్యులు కూడా, మీరు కూడా త్వరగా వెళ్ళండి, మీరు అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పి యేసు ప్రభు వారిని బలవంతం చేశాడు అని బైబిల్లో రాయబడింది. వై జీసస్ కంపెల్ దెమ్? ఎందుకు దేవుడు వారిని కంపెల్ చేశాడు? దేవుడు నిజంగా మనల్ని బలవంతం చేస్తాడా? అంటే ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడా? చాలా సీరియస్గా దేవుడు మనల్ని ఇన్స్పైర్ చేస్తాడా? ఎస్ అని బైబిల్ చెబుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పనుల కోసం, కొన్ని విధములైన అనుభవాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనల్ని బలవంతం చేస్తాడు. అయితే ఇక్కడ శిష్యుల్ని కూడా దేవుడు బలవంతం చేశాడని బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఎందుకు బలవంతం చేశాడు అనేది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. సీ ఆఫ్ గ్యాలిలీ మీరు చూస్తున్నారు, గలిలే సముద్రం, సీ ఆఫ్ గ్యాలిలీ. ఇది దాదాపుగా మనం ఆలోచన చేస్తే ఒక 20 కిలోమీటర్ల పొడవు, ఒక 10 కిలోమీటర్ల వెడల్పు. ఇది సీ ఆఫ్ గ్యాలిలీ మనకి కనబడుతూ ఉంది. ఆ తర్వాత కొంచెం ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పుకోవాలంటే
ఒక 21 కిలోమీటర్ల పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పులో ఈ సీ ఆఫ్ గ్యాలిలీ మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ సముద్రం మీద నడిచారు. ఇప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులు ఎందుకు బలవంతం చేశారంటే కపుల్ ఆఫ్ రీజన్స్ మనం ఆలోచించేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, వై జీసస్ కంపెల్డ్ హిస్ డిసైపుల్స్ టు గో టు దట్ అదర్ ల్యాండ్. అద్దరికి వెళ్ళడానికి దేవుడు ఎందుకు వారిని బలవంతం చేశారంటే, మొట్టమొదటి అంశం, టు డిస్కంటిన్యూ ది ఎంతూజియాజం ఆఫ్ ది క్రౌడ్ ఫోర్సింగ్ హిమ్ టు లీడ్ ద నేషన్. జనులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేసేద్దాం అని విపరీతంగా ఆశపడుతున్నారు. ఎందుకోసం అంటే పైన మనం చదివితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా ఇదేదో చాలా బాగుంది, యేసు ప్రభు చాలా అద్భుతం చేశారు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఏంటి అంటే, లెట్ us మేక్ హిమ్ యాజ్ ఎ కింగ్. ఆయన్ను రాజుగా చేసేద్దామని. ఆయన రాజుగా చేసేసి ఇంకా హెరోదు రాజును ప్రక్కకి గెంటేసి యేసుక్రీస్తు ప్రభువును రాజుగా చేసేది. ఎందుకంటే హీస్ ఎ మిరకల్ వర్కర్. హెరోదు ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతాలు చేయలేదు, కానీ జీసస్ ఈజ్ పర్ఫార్మింగ్ వండర్ఫుల్ మిరకల్స్. నేను అనుకుంటాను ఎస్పెషల్లీ స్త్రీలు చాలా గట్టి పట్టు పట్టేశారు. ఎందుకోసం అంటే, ఇలాంటి వాడిని కనుక మనం రాజుగా చేసే సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఒక 5 రొట్టెలు 2 చేపలు ఇన్వెస్ట్మెంట్గా జాగ్రత్తగా ప్రక్కన పెట్టుకుని ఆ రోజు ఆయనకి ఇచ్చేస్తూ ఉంటే, ఆయన అలా మల్టిప్లై చేసేస్తూ ఉంటే, మనం చక్కగా తినేస్తూ ఉంటే ఆ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా వండుకునే పని లేదు, పంటలు పండించే పని లేదు, ఆ తర్వాత కష్టపడి తయారు చేసే పని లేదు, ఆ తర్వాత దండుకునే పని అసలే లేదు, వండుకునే పని లేదు, దండుకునే పని అసలే లేదని స్త్రీలు చాలా గట్టి పట్టి బహుశా పురుషులందరినీ కూడా ప్రోత్సహించి, మీరు అర్జెంటుగా ఆయన ఏదో విధంగా రాజుగా చేసేయాలి అని చాలామంది ఆయన్ను బలవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని యోహాను భక్తుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాశాడు. వారు యేసు ప్రభువును రాజుగా చేయటಕ್ಕೆ ఆలోచన చేశారని. కానీ యేసు ప్రభు వాళ్ళ కిరీటం కూడా తీసుకొచ్చారట. కిరీటం కూడా తీసుకొచ్చి ప్రభు మీద పెట్టేసి ఇంకెక్కడి నుంచి ఈయనే రాజు అని ప్రకటిద్దామని చాలామంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఆ ఆధిక్యతను కోరుకోలేదు, లేకపోతే ఆ స్థితిని యేసు ప్రభు ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, ఆయన ఆల్రెడీ రాజు. మనం ఆయన రాజుగా మరలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బిలీవ్ దట్ ఈజ్ కింగ్. అసలు మనం ఎవరు ఆయన రాజుగా చేయడానికి? ఆయన రాజు, ఆయన స్వభావ సిద్ధంగా రాజు. ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు జ్ఞానులు. అంత మాత్రం కాకుండా వారు కూడా కొన్ని ప్రాంతాలకు రాజులు అని చరిత్ర చెబుతూ ఉంది. సో రాజులు మరియు జ్ఞానులు, వైజ్మెన్, మ్యాగీ, వాళ్ళు వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చి, ఆ రాకముందు హెరోద్ దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మాకు చెప్పండి, మేము ఆయన వర్షిప్ చేయాలనుకుంటున్నాం, ఆయన ఆరాధించాలనుకుంటున్నాం. యూదుల రాజు నేను కదా, నా కాళ్ళ మీద పడకుండా ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారేంటి అని హెరోదు కంగారు పడ్డాడు. ఆ సంఘటన అంతా మనకు తెలుసు. సో ఈ వైజ్మెన్ అసలైన జ్ఞానులను ఎందుకు పిలువబడ్డారంటే, వారు యేసు ప్రభుని రాజుగా గుర్తించేశారు. రాజు వచ్చాడు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సో యేసు ప్రభు ఎందుకు వారు పెట్టే కిరీటాన్ని వద్దన్నాడు అంటే, ప్రియులారా గమనించండి, ఆయన వాస్తవానికి రాజు అయి ఉన్నాడు, ఈ విషయం వాళ్ళు గుర్తిస్తే చాలు అన్న ఆలోచన ప్రభువులో ఉంది. అందును బట్టే దేవుడు ఆ కిరీటాన్ని వద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆయన వాస్తవానికి హేరోదు సింహాసనాన్ని లాక్కుని కూర్చోవడం ఆయనకి పెద్ద కష్టమేం కాదు. కానీ యేసు ప్రభు వచ్చిన ప్రప్రథమైన కారణం మనుషులందరి కోసం మరణించడానికి. హీ కేమ్ టు డై ఫర్ ది వరల్డ్. ఆయన ఒకవేళ సింహాసనం మీద హేరోదు సింహాసనం లాక్కుని ఆ ప్రాంతానికి, ప్రాముఖ్యంగా గలిలయ ప్రాంతానికి ఆయన రాజుగా నియమించబడి కూర్చుంటే, ఆయన ఉద్దేశాలు లేదా ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చబడే అవకాశం ఉండదు. కానీ యేసు ప్రభు ఎందుకు వాటిని తిరస్కరించాడు? ఎందుకు కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు కొంతమందికి అద్భుతాలు చేసి ఇది ఎక్కడ చెప్పొద్దని యేసు ప్రభు ఎందుకు చెప్పారో తెలుసా? అలా చెప్పడం ద్వారా ప్రజల్లో ఒకలాంటి ఎంతూజియాజం డెవలప్ అయిపోయింది. ఎస్, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జుడియా, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇశ్రాయేలు పొలిటికల్ కింగ్డమ్ని స్థాపించడానికి వచ్చేసాడు. అందును బట్టి ఇకపై మనమే పరిపాలన చేస్తాము, యూదా సామ్రాజ్యమే మొత్తం ప్రపంచాన్ని తేలుబడి చేస్తుంది. ఇంకెంతకాలం బబులోనీయులు, ఇంకెంతకాలం మాదీయ పారసికుల పేర్లు వినబడాలి, ఇంకెంతకాలం రోమన్లు, ఇంకెంతకాలం గ్రీకులు ప్రపంచాధిపత్యాన్ని చేశారని చెప్పుకోవాలి. మనం చేయకూడదా? యూదా సామ్రాజ్యం పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో బహుశా ఈయనే అని ఆ ఎంతూజియాజం ప్రజలు డెవలప్ అయిపోతూ ఉంది. అప్పటికే జెలాట్స్ అనబడే ఒక గుంపు, జెలోతీయులు అంటారు వాళ్ళని, వారు
ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసేస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళు గలిలయ ప్రాంతానికి చెందినవారు, మంచి దేహదారుఢ్యం కలిగిన యవనస్తులు, చాలా చక్కని పోరాట పట్టిమ కలిగిన యవనస్తులందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయారు. వాళ్ళని జెలోతీయులు అంటారు, జెలాట్స్. జెలస్ అంటే తెలుసు కదా, రోషం కలిగిన వారు. సో వాళ్ళందరూ కూడా అప్పటికే ఆ ప్రాంతాల్లో చాలా యాక్టివ్గా మూవ్ అయిపోతున్నప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు కనుక పొలిటికల్ పవర్ రిస్టోర్ చేయాలని కనుక ఆయన ఆశపడి ఉంటే, ఆయన శిలువ మరణం కానీ లేకపోతే ఆయన నేర్పించాలనుకున్న పాఠాలు ప్రపంచానికి వచ్చిండేవి కాదు. అందును బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో అలాంటి వాటిని వారించాడు, వద్దన్నాడు. కారణం ఏంటంటే ఆయన పర్పస్ వేరు, ఆయన లోకానికి వచ్చిన ఉద్దేశం వేరు, పరమార్థం వేరు. ఆయన మనుషులందరి కోసం యజ్ఞ బలి పశువుగా ఆయన శిలువ మీద మరణించాలి, మనందరి పాపం నిమిత్తం ఆయన రక్తం ఒలికించాలి. అందును బట్టే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి, ప్రభు వద్దన్నాడు. సో ఎందుకు దేవుడు వారిని కంపెల్ చేశాడంటే, టు డిస్కంటిన్యూ ది ఎంథూజియాజం ఆఫ్ ద క్రౌడ్ ఫోర్సింగ్ హిమ్ టు లీడ్ ద నేషన్. జనసమూహాన్ని కూడా పంపించేశాడు దేవుడు, వెళ్ళిపోండి అని. కొంతకాలం లేదా కొంతసేపు ఉంటే వాళ్ళకి ఏవో మాటలు చెప్పచ్చు కదా, కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. వాళ్ళందరూ కూడా ఈయనే రాజుని చేసేద్దాం, రండి ఇంక ఈయన ఏదో విధంగా నిలబెట్టేద్దాం, ఈయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టేద్దామని ఆ ఎంథూజియాజం డెవలప్ చేశారు. దాన్ని కనుక జెలోతీయులు కనుక క్యాచ్ చేశారంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. కాబట్టి గాడ్ సెండ్ దెమ్ అవే. అండ్ శిష్యులను కూడా దేవుడు ఎందుకు పంపించేశాడు, రెండో పాయింట్ చూద్దాం చూడండి. దానిలో వై జీసస్ కంపెల్డ్ హిస్ డిసైపుల్ అండ్ పీపుల్. జీసస్ వాంటెడ్ టు స్పేర్ హిస్ డిసైపుల్స్ ఫ్రమ్ దిస్ అట్రాక్టివ్ టెంప్టేషన్. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, శిష్యులను కూడా దేవుడు అక్కడ నుంచి ఎందుకు పంపించేశాడంటే, ఈ అట్రాక్టివ్ టెంప్టేషన్ ఉంటుంది చూసారా, అధికారం అనేది మామూలు టెంప్టేషన్ కాదు. అది అధికార బలం, ఏదైనా ఒక పోస్ట్, ఒక అధికారం ఉన్నత స్థితిలో కనుకుంటే ఏ పనులైనా అయిపోతాయి, అధికారంతో మనం ఏదైనా చేయగలమన్న ఆ కాంక్ష ఉంటుంది చూసారా, అది మామూలుగా లేదు. నేను కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ జాగ్రత్త వినండి. ఈ రోజుల్లో అధికార కాంక్ష కొంతమందికి ఎలా ఉంటుందంటే, దానికోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేసి ముందు పెట్టుబడి పెట్టేసి అధికారం కొట్టేసామంటే ఇంకా ఆ తర్వాత మనం ఎలాగైనా వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనే ఆలోచనలో అందరూ ఉంటారని అంటలేదు, కానీ కొంతమంది మాత్రం ఉన్నారు అని స్పష్టంగా తెలిసిపోతుంది. అందును బట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు విస్తారంగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకోసం, ఓటుకి ఇంత అని చెప్పి 1000 రూపాయలు, 2000, 3000 అని చెప్పి ఓట్లకు పంచి ఏదో విధంగా అధికారం వచ్చేస్తే ఆ తర్వాత మరలా అప్పులు తీర్చుకోవచ్చన్న ధోరణిలో కొంతమంది పనిచేస్తారు, అందరూ అంటలేదు. గమనించండి పిల్లరా, ఈ వ్యవస్థ కొన్నిసార్లు కుళ్ళు పట్టేసింది అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో శిష్యులు కూడా వీళ్ళందరూ వచ్చి యేసుప్రభువుని రాజుగా చేద్దాం, ఇంకా ఆయనే మన రాజు, ఈ రోజు నుండి ఆయనే పరిపాలకుడు, ఆయనే మన ముఖ్యమంత్రి, ఆయనే మన ప్రధానమంత్రి అని యేసుప్రభువుని పెట్టేస్తే పేతురు చెట్టుకు జారిపడిపోయి, యేసుక్రీస్తు ప్రభు రాజు అయితే మంత్రి నేనే, ఐఎమ్ ది మినిస్టర్. వెంటనే జూడస్ ఇస్కరియోతు, నో డౌట్ ఐ విల్ బి ది ఫైనాన్స్ మినిస్టర్, నేను ఆర్థిక మంత్రిని, ఎందుకంటే డబ్బు సంచి అప్పటికి యోధా దగ్గర ఉంది, ఇంకా నేను ఆర్థిక మంత్రిని అయిపోతే నా సంచి సైజు పెరిగిపోద్దని చెప్పి యోధా పగటిగలగా అనేస్తా ఉన్నాడు. ఇలా రకరకాల మనుషులందరూ కూడా. కనానీయుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి యేసుప్రభు శిష్య బృందంలో ఉన్నాడు. అతను జెలోతీయులకు సంబంధించిన వాడు. ఆ తర్వాత ప్రభు ప్రేమను తెలుసుకుని వచ్చేసాడు. ఆ జెలోతీయుల భాగంలోంచి ఆ రోషం కలిగి పోరాటే ఆ పొలిటికల్ కింగ్డమ్ని రెస్టోర్ చేయాలనే ఆలోచనలో ఉన్న ఆ యవన బృందంలోంచి సీమోను బయటకు వచ్చి యేసుప్రభు శిష్య బృందంలో ఉన్నాడు. ఆయన అనుకుంటాడు, ఖచ్చితంగా రక్షణ మంత్రిత్వ శాఖ యేసుప్రభు నాకే ఇస్తాడు, రక్షణ మంత్రి నేనే అని. ఒకవేళ ఆ సీమోను ఆశపడి ఉండొచ్చు. ఇంకా తోమా, బర్తిలోమయి, ఇంకా తర్వాత ఫిలిప్పు, మత్తయి ఉన్నాడు, ఆయన కూడా అకౌంటింగ్ డిపార్ట్మెంట్, అతను కూడా. ఇలా శిష్యులందరూ కూడా ఎవరి ప్లాన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం, ఇఫ్ జీసస్ బికమ్స్ ద కింగ్, ఆయన రాజు అయిపోతే, ప్రధానమంత్రో లేకపోతే ఈ ప్రాంతానికి రాజు అయిపోతే, ఆ తర్వాత మంత్రిత్వ శాఖలు ఎవరు ఏది పంచుకోవాలని ఆలోచనలో ఉంటే యేసయ్య వారిని త్వరగా పంపించేసిన కారణం ఏంటో తెలుసా, అక్కర్లే, మనకి ఈ కాదు ప్రాముఖ్యమైనది, వాటి కోసం మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకోలేదు. ఐ డిడ్ నాట్ చూజ్ యూ టు బికమ్ లైక్ దాట్. వాటి కోసం నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, మీరు సేవకులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు వారిని వెంటనే అక్కడి నుంచి పంపించేశాడు. సో Jesus sent them away just to avoid the temptation of becoming something in the kingdom. ఆ శిష్యులందరూ కూడా అట్రాక్టివ్ టెంప్టేషన్ నుండి విడుదల పొందాలని యేసుప్రభు వారిని త్వరగా పంపించేశాడు. మూడో కారణాన్ని మనం చూస్తే, థర్డ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, జీసస్ వాంటెడ్ టు ప్రే.
హీ వాంటెడ్ టు గెట్ అవే టు ప్రే. అందులో బట్టి అక్కడ రాయబడింది, ఆయన సాయంకాలం అనేప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఒంటరిగా ఆ కొండకు వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. సో దట్ వాజ్ అ టైమ్ ఫర్ జీసస్ టు ప్రే. ఆయన ఉదయకాలం అంతా కూడా పరిచర్య చేయడం, సాయంకాల సమయంలో ప్రార్థనలో గడపడం. వాస్తవానికి ఆయన దేవుడు కాబట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఆయన మనుష్యాకారంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనందరికీ మాదిరి ఉంచడానికి ప్రార్థనా సమయాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రార్థనలో కొంత సమయం గడిపితే మనం ఏంటంటే ప్రార్థనకు కొన్నిసార్లు నేను చేయక్కర్లేదండి, ఎందుకంటే మా పేరెంట్స్ చాలా మంచి ప్రార్థనాపరులండి, నేను చేయక్కర్లేదండి ప్రార్థన, మా అమ్మమ్మ మా నానమ్మ చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారండి, నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే నేను ఇప్పటికే 10 మంది సేవకులతో టచ్లో ఉన్నానండి, ఆ 10 మంది కలిపి కామన్గా ఒక మెసేజ్ కొట్టేశానంటే 10 మంది సేవకులు నా కోసం ఉపవాసం ప్రార్థన చేసేస్తుంటారు. నేను నా ఇష్టానుసారంగా నాకంటూ చాలా పనులు బిజీ ఉన్నాయి కదండి, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు 10 మంది కాదు 100 మంది సేవకులకు ప్రార్థన అవసరాలు పంపించవచ్చు, నేను కాదంటలేదు, దట్స్ ఓకే. కానీ నువ్వు చేయవా ప్రార్థన? సేవకులందరూ నీ కోసం ప్రార్థన చేయడం అంటే ఆక్సిజన్ ట్యాంకులు నీ దగ్గర తీసుకురావడం, పీల్చుకోవాల్సింది నువ్వే. ఆక్సిజన్ పీల్చుకోవాలి కదా, నువ్వు ట్యాంకులు ప్రొవైడ్ చేయగలరు అందరూ, కానీ మరి ఆక్సిజన్ నువ్వు పీల్చుకోవాలి కదా. ప్రార్థన నీ జీవితంలో వ్యక్తిగతంగా నీకు ఉండాల్సిన సమయం. సో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం మాదిరి ఉంచడానికి ఆయన ప్రార్థన చేశారు. సో జీసస్ వాంటెడ్ టు ప్రే. ఆయన ప్రార్థన చేయడానికి టైం అయింది కాబట్టి వాళ్ళని బలవంతం చేశాడు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యు గో. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థనా సమయాన్ని ఎవరైతే దొంగిలిస్తున్నారో, ఎవరైతే నీ ప్రార్థనా సమయాన్ని దొంగిలించడానికి కరెక్ట్గా ఆ టైంలోనికి వస్తున్నారో, మొహమాటం లేకుండా కొన్ని సందర్భాల్లో చెప్పడం ఇబ్బంది ఏం లేదు. అంటే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిని లేదా ఇతరులకు ఏదైనా మేలు చేసే పరిస్థితులను ఉన్నప్పుడు కొంచెం ప్రార్థనా సమయాన్ని కొంచెం ముందుకు జరపడం లేదా వెనక్కి జరపడంలో నేను వ్యతిరేకిని కాదు. కానీ కొంతమంది కావాలని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే గుంటనక్కలు ఉంటాయి. కరెక్ట్గా నీ ప్రార్థన టైంకి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి, బ్రదర్ ఈరోజు కడపలో ఏం జరిగిందో తెలుసా అంటాడు. ఏం జరిగితే మనకి ఎందుకంటే, కడపలో కర్నూలులో ఏం జరిగిందో మనకెందుకు, న్యూస్ చదవాల్సిన టైంలో చూడాల్సిన ఏదో కొద్ది చూడు, అంతేగాని కొంతమంది ఉంటారు ఇంక వాళ్ళకి ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఇంకెప్పుడు లోక సంబంధమైన వార్తలు ఉంటాయి. కడపలో ఏం జరిగిందో తెలుసా, ఆ తర్వాత కర్నూలులో ఏం జరిగిందో, తెలంగాణలో ఏం జరిగిందో, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఏమైందట, అదట ఇదట అని ఇలా రకరకాలుగా తీసుకొచ్చి మొత్తం నీ సమయాన్ని అంతా పాడు చేసి వ్యర్థమైన మాటలన్నీ, నీకు ఉపయోగం లేని మాటలన్నీ చెప్పేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నీ ప్రార్థనా సమయం పోయింది, వాక్య ధ్యానం పోయింది. ఇంకా రాత్రి అయిపోయేసరికి భోజనం చేసేసి మంచం మీద పడుకుని ప్రభువా కొంచెం కాపాడేనాయన అని చెప్పి ప్రార్థన చేసి పడుకునే వాళ్ళు ఉంటారు. నీ సమయాన్ని ఇంటెన్షనల్గా ఎవరైతే కిల్ చేస్తూ ఉన్నారో వారిని పంపివేయడం కొంచెం మంచిదే. యేసు ప్రభు ఆ చక్కని పాఠాన్ని ఇక్కడ మనం నేర్పిస్తున్నారు. యూ మస్ట్ హ్యావ్ ఏ ప్రైవేట్ టైమ్ విత్ గాడ్ అండ్ అవాయిడ్ సమ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ కిల్లింగ్ యువర్ ప్రే టైమ్. నీ ప్రార్థనా సమయాన్ని కిల్ చేస్తున్న కొంతమంది వాళ్ళని నువ్వు కొంచెం దూరం పెట్టడం చాలా మంచిది. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి, అంతేగాని వారిని నీ ప్రార్థనా సమయాన్ని దొంగిలించే అంత లిబర్టీ వాళ్ళకి ఇవ్వద్దు. నీ ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎదగాలి, ప్రభువులో బలపడాలి. ప్రార్థన ఆక్సిజన్ లాంటిది, నువ్వు తీసుకోవాలి. అందును బట్టి నీ జీవితంలో అలాంటి అనుభవంలోకి రావాలి. సో థర్డ్ రీజన్ ఏంటి అంటే, జీసస్ వాంటెడ్ టు ప్రే అండ్ హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రేయర్. 4వ రీజన్ చాలా జాగ్రత్తగా గమనించండి. హీ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ టు టీచ్ దెమ్. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించాలనుకున్న శిష్యులకి ప్రాముఖ్యమైన లెసన్ ఒకటి నేర్పించాలని ఆయనకున్న ఉద్దేశంలో, ఆయనకున్న ప్రణాళికలో హీ వాంటెడ్ ద డిసైపుల్స్ టు లెర్న్ ఎ వండర్ఫుల్ లెసన్. అది 4వ కారణం. సో వారిని బలవంతం చేసి యేసు ప్రభు ఎందుకు పంపించాడంటే, వారు ఈ ప్రాముఖ్యమైన ఒక పాఠాన్ని నేర్చుకోవాలని యేసు ప్రభు ఆశించారు. దేవుడు కొన్నిసార్లు మనం కంపెల్ చేస్తూ ఉంటాడు, లేదా కొన్నిసార్లు మనల్ని, ప్రాముఖ్యంగా శిష్యులైన వారిని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిసైపుల్స్, దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి కంపెల్ చేస్తుంటాడు. యూ మస్ట్ గో, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. యూ మస్ట్ ప్రీచ్ ద వర్డ్ నౌ. యూ మస్ట్ టాక్ టు దట్ పర్సన్. నువ్వు ఆ వ్యక్తితో మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు సమ్ పీపుల్. కొంతమందితో మాట్లాడాలని దేవుడు ప్రేరణ ఇవ్వగానే, నాకున్న బిజీ స్కెడ్యూల్ మీలో చాలామంది తెలుసు, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు దెమ్. వెంటనే ఫోన్ చేసి కొంతమందితో మాట్లాడుతుంటాను. ఆ టైంలో వాళ్ళు ఎంతో నిరాశలో, నిస్పృహలో, ఒక మాటలో చెప్పాలంటే జీవితంలో ఓటమిలో, భయంకర పరిస్థితుల్లో,
కొన్ని వారాల క్రితం క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఒక ప్రియ సహోదరి సాక్ష్యం చెప్పింది. తను రాజమండ్రిలో చదివేటప్పుడు కాలేజ్ పైకి ఎక్కేసింది. తనకున్న సమస్యలు, ఇబ్బందులతో సూసైడ్ చేసుకోవాలని. నాకెందుకో ఆ రోజు తనకు ఫోన్ చేయాలని అనిపించింది. దేవుడు మాట్లాడుతున్నాడు, కంపెల్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఫోన్ తీసి ఫోన్ చేశాను. అమ్మ ఎక్కడున్నావు? నేను బిల్డింగ్ పైన ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు? ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. వై? ఏవో కారణాలు చెప్తాను. నేను అన్నాను, ముందు అర్జెంటుగా మెట్ల దగ్గర దేవుడు నీతో మాట్లాడతాడు, నేను నీకు కౌన్సిలింగ్ చేస్తాను, దేవుని వాక్యం చెబుతానని ప్రభు మాటలు చెప్పినప్పుడు ఆ భయంకర పరిస్థితిని దేవుడు ఆ కుమార్తెను విడిపించాడు. ఈ రోజున వైజాగ్లో ఒక నేషనల్ అవార్డు తీసుకుని ఒక అద్భుతమైన డాక్టర్గా తన ముందు కొనసాగుతుంది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో బలవంతం చేస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఆయన కార్యాలు కొన్ని జరగాలి, ఆయన కొన్ని పాఠాలు మనకు నేర్పించాలనుకుంటాడు. అందును బట్టి ఈ 4 కారణాలు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ 4 కారణాలను బట్టి ఆ డిసైపుల్స్ని దేవుడు బలవంతం చేశాడు, లేదా వారిని నడిపించాడు, ప్రోత్సహించాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు తర్వాత వచనాన్ని మనం ఆలోచన చేస్తే 23వ వచనం, ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను అనే మాట. చూడండి, ఇప్పుడు శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నాడు. వెంటనే శిష్యులందరూ కూడా దోణి ఎక్కారు. ఒక 12 మంది పట్టే ఒక పడవ, కొంచెం పెద్దదే 12 మంది అంటే, ఆ 12 మంది పడవలో ఎక్కేశారు. ఎక్కిన తర్వాత వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. నేను చెప్పాను కదా, గలిలయ సముద్రం ఆ చివరి నుండి ఈ చివరి వరకు రావాలి అంటే దగ్గరగా ఒక 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు, అటు నుండి ఇటు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసి ఉండొచ్చు? ఒకసారి మ్యాప్ మీరు చూడండి. లెట్ us అబ్జర్వ్ ద మ్యాప్. అది గలిలయ సముద్రం, బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా సీ ఆఫ్ గ్యాలిలీ. దాని చుట్టూ కొన్ని ప్రాంతాలు. మనం మొన్న పేతురు ఎక్కడికి సంబంధించిన వాడనే విషయాన్ని ధ్యానం చేసినప్పుడు బేత్సయిదా చూశారు కదా, పైన నార్త్లో బేత్సయిదా, అక్కడ పేతురు వాస్తవానికి ఆ ప్రాంతానికి చెందినవాడు. అయితే కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితులకు అభిప్రాయం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టిన ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి బేత్సయిదా దగ్గరలో ఫీడింగ్ ఆఫ్ 5,000 అని ఉంది చూసారా, ఒక పాయింట్ చేసి ఎల్లో కలర్ మార్క్ చేసి, అక్కడ బహుశా ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ అద్భుతం చేసిన తర్వాత డిసైపుల్స్ని ఇటు ప్రక్క వచ్చామన్నాడు. అదర్ సైడ్ అంటే అద్దర్ అంటే ఈ పరిస్థితికి మనం మత్తయి సువార్తలో ఆ విభాగంలో అంతా మనం చదివిన తర్వాత శిష్యులు గెన్నెసరెతు అనే ప్రాంతానికి వచ్చారని బైబిల్లో ఉంది. సో దట్ ఈస్ దిస్ సైడ్ అనమాట. అంటే ఆ లైన్ ఏదైతే వేయబడి ఉందో శిష్యులు అక్కడి నుంచి బయలుదేరి కరెక్ట్గా గలిలయ సముద్రంలో ఎక్కడైతే వెడల్పైన ప్రాంతం ఉందో దానిలో ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావాలని వారు ప్రయాణం సాగించారు. సో జీసస్ కమాండెడ్ దెమ్. జాన్ ఏమంటాడంటే, భక్తుడైన యోహాన్ ఏమంటాడంటే, వారు కపెర్నహూముకి వెళ్ళాలని ప్రయాణం కట్టారు అన్నాడు. సో కపెర్నహూము ఆ తర్వాత గెన్నెసరెతు 2 ప్రక్కన ఉన్న ప్రాంతాలే. బహుశా వాళ్ళ ప్లాన్ ఫస్ట్ గెన్నెసరెతు అనే ప్రాంతానికి వద్దాం అనుకున్నారు. బట్ తుఫాన్ ఉండడాన్ని బట్టి బహుశా కపెర్నహూము కన్నా వెళ్ళిపోదాం, అక్కడ నుంచి కొంచెం షార్ట్ అవుతుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం షార్ట్. బహుశా కపెర్నహూముకి వెళ్ళిపోతే అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళిపోదాం అనే ప్లానింగ్ అన్న వాళ్ళకు ఉండుండొచ్చు. బైబిల్ ఏనాడు కూడా పొరపాటు కాదు. కపెర్నహూముకి వెళ్దాం అనుకున్నారు, అక్కడికి ప్రయాణం, లేదా గెన్నెసరెతుకు వచ్చారని మత్తయి సువార్తలో రాయబడింది. ఆ 2 ప్రక్కపక్క ప్రాంతాలే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ నుంచి కాలినడకలో వెళ్ళాలని శిష్యులు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. గాడ్ డైరెక్టెడ్ దెమ్ టు గో టు ద అదర్ సైడ్. దేవుడు వారిని అద్దరికి వెళ్ళాలని చెప్పాడు. గమనించండి ప్రియులారా, వీళ్ళు దేవుడు చెప్పిన మాటకు లోబడే, ప్రభువు చెప్పాడు కాబట్టి ప్రయాణాన్ని ప్రారంభించారు కదా, వాళ్ళు సొంత నిర్ణయం ఏం తీసుకోలేదు. ప్రభువు చెప్పాడు కాబట్టి ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అంటే పడవెక్కేసి ప్రయాణం సాగించారు. వారు దాదాపుగా మధ్యలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ఆ మ్యాప్లో సీ ఆఫ్ గ్యాలిలీలో కరెక్ట్గా ఆ రెడ్ స్పాట్ ఎక్కడైతే ఉందో, అంటే ఒక హాఫ్వే వచ్చేసరికి ఇంకా తుఫాను బయలుదేరిపోయింది. భయంకరం తుఫాను ఆ సముద్రాన్ని కొట్టడం ప్రారంభించింది. సీ ఆఫ్ గ్యాలిలీ లోతు ఒక 200 అడుగులు మాత్రమే ఉంటుంది. లిసన్ టు మీ, సీ ఆఫ్ గ్యాలిలీ 200 అడుగులు మాత్రమే సీ ఆఫ్ గ్యాలిలీ ఉంటుంది. అది కొంచెం లోతైన ప్రాంతంలో ఉంటుంది. చుట్టూ కూడా కొన్ని పర్వతాలు ఎత్తుగా ఉండాన్ని బట్టి దానికి దగ్గరలోనే మెడిటరేనియన్ సీ నుండి కొన్నిసార్లు
వాయువులు వస్తూ ఉంటాయి. గాలి వీచి ఈ ప్రాంతం దగ్గరికి వచ్చేసి అక్కడున్న కొండల మధ్యలోంచి ఆ వేగంగా ఆ గాలి ఈ సముద్రం మీద కొడుతూ ఉండడం ద్వారా విపరీతమైన తుఫానులు అక్కడ వస్తూ ఉంటాయి. టెంపెస్ట్లు వస్తూ ఉంటాయి, లేదా స్టార్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. తుఫానులు, గాలి తుఫానులు ఎక్కువగా సీ ఆఫ్ గ్యాలిలీ మీదకి రావడానికి కారణం మెడిటరేనియన్ సీలోంచి కొన్ని వేవ్స్, గాలి అక్కడ నుంచి వీయడం ద్వారా ఈ కొండల మధ్యలోంచి ఆ గాలి వేగాన్ని పెంచుకుని, పీడనం పెంచుకుని ఈ సీ ఆఫ్ గ్యాలిలీ మీద పడేసరికి భయంకరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో నెలకొల్తూ ఉంటాయి. అది సీ ఆఫ్ గ్యాలిలీకి తుఫాన్లు ఎందుకు వస్తాయి అని చెప్పే కారణాల్లో ఒక కారణం. ఇంకా కొన్ని మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో శిష్యులందరూ కూడా ప్రయాసపడుతున్నారు. మామూలు ప్రయాస కాదు, అద్దరికి వెళ్ళాలి. ప్రభువు చెప్పాడు అద్దరికి వెళ్ళాలి. గమనించండి ప్రియులారా, వారు వెనక్కి వచ్చేద్దామన్నా అయ్యే పరిస్థితి లేదు, ముందుకు వెళ్దామన్నా అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే కరెక్ట్గా వారు మధ్యలో ఉన్నారు. అంటే ఎటు వెళ్ళినా ఇబ్బందే. సముద్రం అంతా పొంగుతూ ఉంది, భయంకరం తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ ఎంత భయంకరమైందంటే ఆ పేతురు కానీ, ఆంద్రే కానీ, యాకోబు కానీ, యోహాను కానీ వీళ్ళందరూ కూడా చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టే వాళ్ళే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఈదడం వచ్చు, పడవను ఏ సందర్భంలో ఎలా నడపాలో తెలుసు. ఒకవేళ గాలి వీచే దిశగా పడవను నడుపుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలుసు. సీ ఆఫ్ గ్యాలిలీ అంతా కూడా వారికి పరిచయమే. ఎక్కడికి వెళ్తే ఏ ప్రాంతం వస్తుంది అంతా కూడా పరిచయమే. బట్ స్టిల్ ఆ ఉన్న తుఫాన్ ఎంత భయంకరంగా వచ్చిందంటే ఆ ప్రొఫెషనల్ సెయిలర్స్ అయినప్పటికీ కూడా, వారు ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంత మాత్రం కాకుండా అది కటిక చీకటి గల సమయం, రాత్రి వేళ కదా, సాయంకాలం ప్రభు వెళ్ళమన్నాడు. వీళ్ళు మెల్లగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. అయినా వీళ్ళలో ఒక మంచి లక్షణం ఏంటంటే, శిష్యులను మనం ఒకసారి అభినందిద్దామండి. ఏంటి అంటే అద్దరికి వెళ్ళమన్నాడు కాబట్టి అద్దరికే వెళ్దాం, ఇంక ఏదైనా సరే అటే వెళ్ళాలి తప్ప ఇంక అటు ఇటు వెళ్ళడానికి ఛాన్సే లేదని వారు ఫిక్స్ అయిపోయి అటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తుఫాను ప్రారంభించగానే వెనక్కి వెళ్ళిపోదాం పదరా అని చెప్పి అలా వెళ్ళిపోయిన ఉంటే బహుశా వెనక్కి వచ్చేసి ఉండేవారేమో. కానీ దే వాంటెడ్ టు గో ఫార్వర్డ్ బికాస్ జీసస్ కమాండెడ్ దెమ్ టు గో. ప్రభువు చెప్పాడు మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తానన్నాడు. అందులో బట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే అని వారు తుఫాన్లో కూడా ముందుకే వెళ్ళడానికి ఇష్టపడ్డారు తప్ప వెనక్కి వెళ్ళిపోవడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇప్పుడు చూడండి ప్రియులారా, తుఫాన్ రేగిపోయింది, భయంకరమైన అలలు కొడతా ఉన్నాయి, విపరీతమైన పరిస్థితి అక్కడ ఉంది. ఈ టైంలో మనకు ప్రశ్న రావచ్చు, ఏమంటే యేసు ప్రభువే కదండి వాళ్ళని వెళ్ళమన్నాడు, అద్దరికి వెళ్ళమంది ఆయనే కదా, బలవంతం చేసేసాడని ఉంది బైబిల్లో. జీసస్ కంపెల్ దెమ్. యేసు ప్రభు వారిని త్వరగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అలా తుఫాన్లో బుక్ చేసాడు, మంచి పని కాదు కదండి అని కొంతమంది అడగచ్చు. గమనించండి పిల్లరా, పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివితే తుఫానులు ఎందుకు వస్తాయి? అది తుఫానులు అంటే నేను కేవలం సముద్రాల మీద వచ్చే వాటిని, లేకపోతే అప్పుడప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో తుఫానులు వస్తూ ఉంటాయి. ఈ రోజున తుఫాన్లకి పేర్లు కూడా పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే 1979లో వచ్చిన తుఫానో 80లో వచ్చిన తుఫానో గుర్తుపెట్టుకోలేక పేర్లు పెట్టేస్తే ఈజీగా ఉంటాయనే ఉద్దేశంలో తుఫానులు పెట్టేస్తూ ఉన్నారు, తుఫాన్లకి పేర్లు పెడతా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నం పరిసర ప్రాంతాల వాళ్ళకి హుదూ తుఫాను యొక్క ప్రభావం అందరికీ పరిచయమే. విపరీతమైన గాలులు వీయడం ద్వారా, ఆ భయంకర వర్షం కురవడం ద్వారా చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. తుఫానులు అనేవి సముద్ర తీర ప్రాంతాల వాళ్ళకి కొంచెం పరిచయమే. 1997వ సంవత్సరం అనుకుంటా అసలు తూర్పుగోదావరి జిల్లాలో తుఫాను వచ్చిందంటే భయంకర తుఫాను, మామూలు తుఫాను కాదు అది. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయిన ఆ పరిస్థితి నాకు ఇంకా తెలుసు. నేను ఆ టైంలో 9th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో మా ఇంటివి కూడా కిటికీ అద్దాలు 4-5 పగిలిపోయినాయి. బొళ్ళు అని పగులుతూ ఉంటే లోపల కూర్చుని ఇంకేదో అయిపోయింది, ఈరోజు ప్రళయం ఏదో వచ్చేసిందని చాలా భయపడ్డాం. మా నాన్నగారు ఏమో వేరే చోట మీటింగ్కి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయారు. మా నాన్నగారు అక్కడ ఉండిపోయారు, మేము మా అమ్మగారు మాత్రమే ఇంట్లో ఉండిపోయాం. మా ఇంటి అద్దాల ఊగిపోయి ఆ తలుపులు పగిలిపోతూ ఉంటే, ఆ కిటికీ అద్దాలు పగిలిపోతుంటే చాలా భయంకరంగా అనిపించింది. మార్నింగ్ లేచిన తర్వాత అసలు ప్రపంచం ఏంటి ఇలా ఉందని అనిపించింది. ఎక్కడ చూసినా స్తంభాలు విరిగిపడిపోయి, చెట్లు పడిపోయి, అన్ని పరిస్థితులు. మా అమ్మగారు అన్నారు, రాత్రంతా తుఫాన్ వచ్చింది, మార్నింగ్ టిఫిన్ చేయడానికి పరిస్థితి ఏం లేదు నాయన, ఒకసారి అలా బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్ దొరుకుతుందని పట్టురామంటే ఎవరేస్తారు టిఫిన్ ఆ టైంలో? రాత్రి అందరూ అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి హోటల్ మూసేసి ఉంది, ప్రతి టిఫిన్ పాయింట్ మూసేసి ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చాను.
అందరూ అలాగే తిరుగుతున్నారు రాయమండ్రి అంతా. ఆ రోజు టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకలే. వచ్చి మా అమ్మగారికి, మమ్మీ ఎక్కడ దొరకలేదు, ఎవరూ వేయలేదంటే అప్పుడు ఏదో ఉంటే తినేసి ఆ రోజు అలా గడిపేశాం. తుఫాన్లు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అయితే భౌతికంగా మన ప్రపంచంలో వస్తున్న తుఫాన్లు ఒక చోట ప్రక్కన పెడితే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే తుఫాన్లు ఎందుకు వస్తాయి? బైబిల్లో 2 రకాల తుఫాన్లు ఉన్నాయి. వాటిని మీకు పరిచయం చేస్తాను చూడండి. 2 kinds of storms. The first one, storms of correction, and second one, storms of perfection. 2 kinds of storms. The first one, storms of correction, and second one, storms of perfection. సరి చేయడానికి వచ్చే తుఫాన్లు కొన్ని ఉంటాయి, మనల్ని విశ్వాసంలో బలపరచడానికి వచ్చే తుఫాన్లు కొన్ని ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు ఈ తుఫాన్ నా జీవితంలో అనుమతించాడండి, ఈ శ్రమ ఎందుకు అనుమతించాడండి, దేవుడు ఈ కష్టాన్ని ఎందుకు అనుమతించాడండి, నేనంటే దేవునికి ఎందుకంటే అంత కోపం, నా మీద ఎందుకంటే దేవునికి అంత కోపం ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. ఈ తుఫాన్ నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ తుఫాన్ దేవుడు ఎందుకు ఇచ్చాడని కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ బైబిల్ చెబుతా ఉంది. దేర్ ఆర్ 2 kinds of storms. ద ఫస్ట్ వన్, స్టార్మ్ ఆఫ్ కరెక్షన్. నిన్ను కరెక్ట్ చేయడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను సరైన మార్గంలో తీసుకురావడానికి దేవుడు కొన్నిసార్లు తుఫాన్లు పంపిస్తాడు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ యోనా గ్రంథంలో మనం చూస్తాం. జోనా చాప్టర్ 1లో తుఫాన్ రావడానికి కారణం ఎవరో తెలుసా? యోనా. పరిస్థితి అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు, ఓడ బాగానే వెళ్ళిపోతూ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా తుఫాన్ వచ్చేయడానికి కారణం ఏంటో తెలుసా? యోనా యొక్క అవిధేయత, డిజొబీడియన్స్ ద్వారా. ఒప్పుకున్నాడు యోనా, ఈ తుఫాను నా ద్వారానే వచ్చింది, నేను దేవుని సన్నిధిలోంచి వచ్చేస్తున్నాను, పారిపోతున్నాను, కాబట్టే నాకు ఒక బుద్ధి చెప్పడానికి దేవుడు పంపించాడు. రెమెడీ ఏంటంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, తుఫాన్ తగ్గిపోద్ది అన్నాడు. సముద్రపు సరుకులు పడేశారు. యోనా అంత ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు యోనా మీద కనికరపడి, పోన్లే చేజాతిలో ఒక మనిషిని ఏం పడేస్తాం, ఓడలో సరుకులు పడేసేయండి, సామాగ్రి పడేసేయండి అని చెప్పి అన్నీ పడేసి ఓడని తేలిక చేశారు. కానీ తుఫాన్ ఆగల, వాళ్ళు ఆ డేంజర్ నుంచి బయటికి రాలా. యోనాని ఎత్తి పడేయగానే మొత్తం నిమ్మలం అయిపోయిందట. గమనించండి పిల్లరా, కొన్నిసార్లు మన తుఫాన్లు మన జీవితాలకు ఎందుకు వస్తాయి తెలుసా? మన అవిధేయతను బట్టే, మన యొక్క రాంగ్ డెసిషన్స్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా మనం చేస్తున్న ప్రయాణాన్ని బట్టి, ఆయనకి వ్యతిరేకంగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు దెబ్బలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. వెళ్ళవలసిన మార్గంలో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరైనా వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో కోల్పోవలసిన వాటిని కోల్పోతాడు. సమయాన్ని కోల్పోతాడు, ఇంధనం కోల్పోతాడు, ఆ తర్వాత ఎనర్జీ పోతుంది, ఎఫర్ట్స్ పోతున్నాయి, సమస్తం పోతూనే ఉన్నాయి. వెళ్ళవలసిన మార్గంలో కరెక్ట్గా తిన్నగా వెళ్ళిపోతే గమ్యం చేరుకుంటాడు. కానీ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే మొట్టమొదటిగా సమయం పాడైపోతూ ఉంది, అతని శ్రమ పోతూ ఉంది, ఇలాంటివన్నీ కోల్పోతూ ఉన్నాడు. అవిధేయత ద్వారా కొన్నిసార్లు మన జీవితంలో తుఫాన్లు వస్తాయి. నువ్వు ఈ రోజున పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ నీ ఇంట్లో తుఫాన్ రేగుతుందా, నీ వ్యక్తిగత జీవితంలో తుఫాన్లో చిక్కుపోయావా, అది ఏ రకమైన తుఫాన్ అయినా కానీ యూ కెన్ నేమ్ ఇట్. నువ్వు దానికి ఎలాంటి పేరైనా పెట్టచ్చు. ఆ తుఫాను నీ జీవితంలోనికి రావడానికి కారణం ఏంటనేది నువ్వు మొదట విశ్లేషణ చేసుకోవాలి, మొదట విశ్లేషణ చేయాలి. కరోనా ఎవరికైనా పాజిటివ్ వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా విశ్లేషణ జరుగుతుంది. నువ్వు ఎవరిని కలిసావమ్మా ఈ 6 రోజుల్లో, ఎవరిని కలిసావు, నువ్వు ఎవరిని కలిసావు, ఎవరితో మాట్లాడావు, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కలిసావా? ఈ పరీక్ష జరుగుతుంది. కూర్చుని కాసేపు మనం పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. గమనించండి ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో తుఫాన్లు ఎదుర్కొంటున్నప్పుడు ఈ అవగాహన మనకు రావటం లేదు. ఈ అవగాహనలో మనం ఉండం. వాళ్ళ కారణం అండి, వీళ్ళ కారణం అండి, వీళ్ళ కారణం అండి, వాళ్ళ మీదకి వెళ్ళే ముందు నెట్టేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప నా కుటుంబంలో నష్టపోవడానికి నేనే కారణం అని ఒప్పుకోగలుగుతున్నావా? కొంతమంది యవనస్తులు ఉంటారు, బ్యాడ్ డెసిషన్స్ ఎంతమంది చెబుతున్నా కానీ, తల్లిదండ్రులు చెబుతున్నా, సేవకులు చెబుతున్నా, ప్రతి ఆధారం దేవుని వాక్యంలోంచి హెచ్చరికలు వస్తున్నా తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు తీసుకోకుండా చెడు నిర్ణయాలు తీసుకుని వాళ్ళని వీళ్ళని నమ్మి భయంకరంగా చెడిపోయి కుటుంబాన్ని అంతా అప్పుల్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఒక సహోదరి మాట్లాడుతోంది, అన్న నా కుటుంబంలో భయంకర తుఫాను చెలరేగుతుంది, నా కుమారుడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత భయంకరంగా చెడిపోయి స్నేహితుల మాటలు నమ్మి నేను నా భర్త ఉద్యోగం చేసి ఏవైతే మేము కూడబెడుతున్న డబ్బంతా కూడా తీసుకెళ్ళిపోయి వీళ్ళ చేతిలో పడేశాడన్న. ₹1 తిరిగి రావడం లేదు, అప్పులు, ఇప్పుడు అవన్నీ మేము కట్టాల్సి వస్తుంది, చాలా చాలా షూరిటీలు మాతో పెట్టించేశాడు,
లేకపోతే మరొక నిర్ణయాలు తీసుకుని మొత్తం పాడు చేశాడన్నా అని ఆమె ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. అనేక సందర్భాల్లో ప్రియులరా కొంతమంది యవనస్తులు ఇలాంటి నిర్ణయాలు, యవన చెల్లెములు ఉంటారు కొంతమంది, అమ్మ వద్దమ్మా అతను కరెక్ట్ కాదమ్మా, నీకు అతడు భక్తిపరుడు కాదమ్మా, ప్రార్థనాపరుడు కాదమ్మా, మేము గ్రహిస్తున్నాం ఆత్మలో అతడు సరైన వ్యక్తి కాదమ్మా, దేవుని ఏర్పాటు కాదమ్మా అని తల్లిదండ్రులు సేవకులు ఎంత చెబుతున్నా నో, నేను అనుకున్నాను అంతే, నేను ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మొదటి చూపులోనే ప్రేమించడం మొదలెట్టేసుకున్నాం, మేము మాట్లాడేసుకున్నాం, ఇప్పటికే చాలా పనులు అయిపోయినాయి, ఇప్పుడు ఆపితే కుదరదని చాలామంది పెళ్ళిళ్ళు చేసేసుకుని ఈ రోజున ఎలా ఏడుస్తున్నారంటే దుఃఖంతో వేదనతో వాళ్ళు తీసుకునే చెడు నిర్ణయాలను బట్టి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తి యొక్క దుర్మార్గత పైశాచికత్వం బయటపడి నా భర్త భయంకరమైన శాడిస్ట్ అండి, శాడిజంలో ఇంకా నంబర్ 1 అవార్డు ఏమన్నా ఉంటే అతనికి ఇచ్చేచ్చామని ఎంతమంది ఇళ్ళాళ్ళు ఏడుస్తున్నారో తెలిసే రోజున ఒక రాంగ్ డెసిషన్ వారి జీవితాన్ని రూయిన్ చేసేసే పరిస్థితి. తుఫాన్లు రావడానికి కారణం మనిషి యొక్క డిజొబీడియన్స్. యోనా దేవుని మాటకు అవిధేయత చూపించడం ద్వారా భయంకరం తుఫాన్ను తన మీదకు తన చుట్టూ ఉన్న వారి మీద కూడా తీసుకొచ్చాడు. ఒకవేళ నువ్వు అలాంటి తుఫాన్లో ఇరుక్కుపోయి ఉన్నావా? నీవు తీసుకున్న చెడు నిర్ణయాలను బట్టి ఒకవేళ నీవు ఇబ్బందుల్లో శ్రమలో ఉన్నావా? ఇకనైనా సరే నేను చెబుతున్న దేవుని సేవకునికి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టైం అని బైబిల్లో ఉంది. 2 కొరింథీ 6:2 మనం చదివితే ఇది అనుకూల సమయం రక్షణ పొందడానికి కానీ లేదా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి కానీ ఇది ఒక అనుకూల సమయం. దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఎప్పుడు అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, నా విధేయత వల్లనే నా కుటుంబం ఇలా నష్టపోయింది, నా విధేయత వలన తల్లిదండ్రులు నష్టపోతున్నారు, నా విధేయత వలన నా మనసులో శాంతి లేదు, నా విధేయత వలన నీ వాక్యానికి, నీ చిత్తానికి, నీ మాటలకు నేను విధేయత చూపించకుండా నా సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే నా మనసులో గలిబిలి, ఈ రోజున చాలా భయంకరంగా కొట్టబడుతున్నాను అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే యోనాను దేవుడు రక్షించినట్లుగా ఏదో ఒక మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు నా స్తోత్రం కలుగునుగాక. ఒక అన్యూజువల్ వేలో, బహుశా మానవ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంఘటన మనం వినుండం, దేవుడు ఒక చేపను పంపించి యోనాను రక్షించాడు, యోనాను తీసుకొచ్చాడు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్ టు బ్రింగ్ యూ బ్యాక్. దేవుడు నేను మరలా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి. ఎప్పుడు అంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు, విధేయత చూపించడానికి నిర్ణయించుకున్నప్పుడు. ఇకనైనా సరైన దేవుని వైపు తిరుగుతాను. ప్రియ సహోదరి, ఇంతవరకు నువ్వు తీసుకున్న వ్యర్థమైన నిర్ణయాలను బట్టి నీ భర్తను బాధ పెట్టావేమో. మంచివాడు, ప్రేమగలవాడు, ప్రార్థనాపరుడు నీ భర్తను పెడార్థాలు తీసుకుని అనుమానాలు బట్టి నీ భర్తను ఇబ్బంది పెట్టావేమో. నిర్ణయం తీసుకో ఈ రోజున, ప్రభువా నేను ఆ పరిస్థితి నుండి బయటికి రావాలని కోరుతున్నాను. ఒకవేళ నీ భార్యను ఇబ్బంది పెట్టామో ప్రియ భర్త, ఆమె ప్రార్థనాపరురాలు, దేవుని ఎందు భక్తి కలిగిన ఆ స్త్రీని భయంకరంగా ఇబ్బంది పెట్టావేమో. నిర్ణయం తీసుకో, ప్రభువా నేను చేసింది పొరపాటే. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన పిల్లలు తప్పును తెలుసుకోవాలి. ఏ రకమైన పొరపాటైనా సరే, ఏ రకమైన పాపమైనా సరే అది నీ జీవితంలో తుఫానే తీసుకొస్తే తప్ప ఎన్నడూ కూడా నీకు నిమ్మళత్వాన్ని ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో తుఫాన్ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుందట. పాపం ఇచ్చే తాత్కాలికమైన సుఖాల కోసం కొంతమంది ఆశపడి బాగానే ఉంది కదండి, అద్భుతంగా ఉంది కదండి, ఎవరు చెప్పారండి తప్పని, ఎవరు చెప్పారండి రాంగ్ అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీవు నేను ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన వైపు మనం చూడాలి. డిజొబీడియన్స్ అనే భయంకరమైన పరిస్థితి నుండి మనం విడుదల పొంది ఆయన వైపు మనం చూస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు రెండో రకమైన స్టార్మ్స్ ఏంటి అంటే, రెండో రకమైన తుఫాన్ ఏంటంటే, జాగ్రత్త వినండి, పర్ఫెక్షన్, స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. రెండో రకమైన తుఫాన్లు ఎందుకు వస్తాయంటే నిన్ను నన్ను పర్ఫెక్షన్లో నడిపించడానికి, నిన్ను నన్ను ఉన్నతమైన దీవెనలతో నింపడానికి ఈ రకమైన పరీక్షతో కూడిన తుఫాన్లు వస్తూ ఉంటాయి. శిష్యులు ఎదుర్కొంటున్న తుఫాను అదే, శిష్యులు ఎదుర్కొంటున్న తుఫాను అదే. జాగ్రత్త మనం గమనిస్తే వాళ్ళు ఎదుర్కొన్న తుఫాను దేవుని చిత్తంలో ఉన్నది. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళండి, సముద్రం మీద ప్రయాణం చేయండి. బికాస్ దే ఒబేడ్ గాడ్, వారు దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరారు కాబట్టి ఇప్పుడు తుఫాన్ వచ్చింది. వారి యొక్క అవిధేయత వలన కాదు కానీ దేవుని ప్రణాళికలో దేవుడు వారికి కొన్ని పాఠాలు నేర్పించాలనుకుని, విశ్వాసంలో వాళ్ళు బలపరచాలనుకుని, తన సార్వభౌమికను రుజువు చేయాలనుకుని దేవుడు ఆ తుఫాన్ను అక్కడ అనుమతించాడు. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో తుఫాన్లు ఎందుకు వస్తాయో తెలుసా? నీ జీవితంలో తుఫాన్లు కొన్ని ఎందుకు అనుమతించబడతాయో తెలుసా? ప్రభు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందాలి. నీవున్న ఈ పరిమాణం సరిపోవట్లేదు.
నీవున్న ఈ స్థాయి సరిపోవట్లేదు. యూ నీడ్ టు గ్రో ఇన్ ఫెయిత్ మోర్ అండ్ మోర్. దేవుని యొక్క విశ్వాస సంబంధమైన పరిస్థితులను ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ బట్టి కొన్నిసార్లు తుఫానులు రావచ్చు. ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు భక్తిగానే ఉంటున్నావు, విశ్వాసంతోనే ఉంటున్నావు, ప్రార్థనలు ఎదుగుతున్నావు, బట్ స్టిల్ కొన్ని తుఫానులు నీ జీవితంలోకి వస్తున్నాయి. అది బహుశా నీ పొరపాటు కాకపోవచ్చు. దేవుడు తన ప్రణాళికలో నిన్ను బలపరచడానికి యూ మస్ట్ బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం అదై ఉంది. నువ్వు విశ్వాసంలో బలపడాలి అన్న ఉద్దేశంలో దేవుడు ఆ తుఫాన్లు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతిస్తుంటాడు. అందును బట్టే భక్తులకు శోధనలు ఎందుకు వస్తాయండి? ప్రార్థన చేసే వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? చాలామంది భక్తులు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు. వాయ్ నేను భక్తిగా ఉన్నా, ప్రార్థనలు ఎదుగుతున్నా, నాకెందుకు కష్టాలు వస్తున్నాయని కొంతమంది అడుగుతూ ఉంటారు. నాకెందుకు ఇబ్బందులు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు. క్లాసిక్ ఆన్సర్ ఇస్ ఎస్. గాడ్ వాంట్స్ యూ టు సీ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. నిన్ను విశ్వాసంలో అభివృద్ధి చెందే వ్యక్తిగా చూడాలనే దేవుడు కొన్నిసార్లు తుఫాన్లని జీవితంలో తీసుకొస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అద్దరికి వెళ్ళండి అని చెప్పిన దేవుడు మధ్యలో మాత్రం వారిని వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్దరికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడంటే ఎట్టి పరిస్థితులు నడిపిస్తాడంతే. వెన్ గాడ్ సేస్ సంథింగ్, నువ్వు ఇది చేయి, నేను నీకు తోడుంటానని దేవుడు చెప్పాడంటే మార్గ మధ్యంలో ఎన్ని తుఫాన్లు రానివ్వండి, ఎన్ని విపత్కర పరిస్థితులు రానివ్వండి, ఎన్ని ప్రతికూల వాతావరణం రానివ్వండి, యూ విల్ సర్టన్లీ రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అంతే. కారణం ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుడు చెప్పాడు. మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి వారిని మధ్యలో ముంచేసేవాడు కాదు. మనుషులు అలా చేస్తారేమో, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానంటాడు. తీరా వెళ్ళిన తర్వాత రాని అంటే అబ్బాయి కుదరదు అంటాడు. తమ్ముడు రారా అంటే కుదరదు అంటాడు. మనుషులు మాటలుగా దేవుడు చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళండి. గాడ్ టోల్డ్ దెమ్ టు గో టు అదర్ సైడ్. మీరు వెళ్ళండి అన్నాడు కాబట్టి నడిపించే బాధ్యత ఆయనదే. ప్రియ సేవకుడా, ఒకవేళ దుఃఖపడుతున్నావా, వేదన పడుతున్నావా? నేను చాలా కాలం నుండి సేవ చేస్తున్నానండి, కానీ ఎందుకు అభివృద్ధి చూడలేకపోతున్నానండి. చాలా కాలం నుండి మంచి పాటలు పాడుతానండి, మంచి వాకింగ్ చెబుతాను, కానీ ఎందుకో ప్రజలెవరు నన్ను గుర్తించట్లేదండి. నా సంఘం 50, 100, 200, 300గానే ఆగిపోయిందండి. ఒకవేళ అనుకుంటున్నావా? జాగ్రత్తగా గమనించు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చే విషయంలో నువ్వు ముందుకు సాగిపో. శిష్యులకు నువ్వు మంచి లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళు పడవను వెనకకు తిప్పల, ముందుకే పోతున్నారు అంతే. ముందుకు వెళ్లాల్సిందే. ఎంత ప్రతికూల వాతావరణం వచ్చినా పేతురు నువ్వు మాత్రం తగ్గద్దు, నడుపు పడవని ఆ వెనకలో ఉన్న అందరూ కూడా చెబుతా ఉంటే దే వాంటెడ్ టు గో ఫార్వర్డ్. దే నెవర్ వాంటెడ్ టు టర్న్ బ్యాక్. వాళ్ళు వెనకకు రావాలని ఆశ అయితే వాళ్ళు లేదు, కానీ ముందుకే వెళ్ళాలనే ప్రయత్నం. నీవు కూడా ముందుకే సాగిపో. దేవుడు నీకు తోడుంటాడు. నీకు అసాధారణ రీతిలో దేవుడు నీకు మేలు చేయాలని అని ఇష్టపడుతున్నాడు. స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్ అండ్ స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. దేవుడు మన జీవితాల్లోనికి మన అవిధేయత ద్వారా కొన్ని తుఫానులు వస్తాయి. విధేయత చూపించినప్పుడు కూడా తుఫానులు వస్తాయి. అవిధేయతతో ఉన్న తుఫాను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం ద్వారా మనం మరలా ఒడ్డుకు చేరుకోగలం. ఒప్పుకోకపోతే బహుశా తుఫాను మనిషిని ఎటు తీసుకెళ్ళిపోద్దో మనకు తెలియదు. కానీ విశ్వాసంలో ఉన్నప్పుడు కూడా కొన్ని తుఫాన్లు మనకు వస్తూ ఉంటాయి. అవి మనల్ని విశ్వాసంలో బలహీనపరచడానికి కాదు, లేదా నడి సముద్రంలో ముంచేయడానికి కాదు, మనలను ఇంకా ఇంకా విశ్వాసంలో బలపరచడానికి అనే విషయాన్ని గుర్తించాలి. సో మంచోళ్ళకి ఎందుకు శ్రమలు వస్తాయి? ప్రార్థనాపరులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? మా ఊరిలో చాలా మంచి ప్రార్థనాపరులైన పాస్టర్ గారు ఉన్నారండి, చాలా కష్టాలు ఉన్నాయని అని కొంతమంది ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఆ కష్టాలు వారిని ముంచడానికి కాదు, వారిని పెంచడానికి. హల్లెలూయా. అందును బట్టే ప్రభు మాట ప్రకారమే వీరు బయలుదేరినప్పటికీ కూడా తుఫాను వారిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు 4వ జామున ఆ మాట మనం చదువుదాం. చూడండి 25వ వచనం. రాత్రి వేళ 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును. వన్ ఆఫ్ ది గోల్డెన్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో అతి శ్రేష్టమైన విషయాలు అన్నీ కూడా శ్రేష్టమైనవే. అయితే గమనించాల్సిన నోటబుల్ పాయింట్, జీసస్ వాక్డ్ ఆన్ ద సీ. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు అని. నాకైతే ఈ మాట చదివినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో. మానవ చరిత్రలో, భూలోక చరిత్రలో సముద్రం మీద నడిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. 4వ జామున నడిచాడట. సో 4 వాచెస్ ఆఫ్ నైట్, రాత్రి యొక్క 4 జాములు తెలుసు కదా. జూయిష్ క్యాలెండర్ లేదంటే జూయిష్ ప్రజలు సాయంకాలం నుంచి మరలా సాయంకాలం వరకు ఒక రోజుగా వారు లెక్క పెడతారు.
సాయంకాలం 6 గంటల నుండి మరలా నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు వారికి ఒక రోజు జూయిష్ ట్రెడిషన్ ప్రకారం. మనం రాత్రి 12 గంటల నుంచి మరలా అర్ధరాత్రి 12 వరకు మనకు ఒక రోజు కదా. అయితే యూదులు సాయంకాలం 6 నుంచి మరలా నెక్స్ట్ డే 6 వరకు వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. అయితే యూదులు ప్రాముఖ్యంగా రాత్రిని 3 జాములుగా విభజించారు వాళ్ళు. ఫస్ట్ టైం 3 జాములుగా, మొదటి జాము, నడి జాము, తెల్లవారుజాము, 3 జాములు ఉన్నాయి. కానీ అకార్డింగ్ టు ద రోమన్స్ ఇన్ఫ్లుయెన్స్, రోమన్స్ వాటిని 4 వాచెస్గా విభజించారు, 4 జాములుగా విభజించారు. ఆ టైమింగ్స్ మనం చూస్తే 6 PM to 9 PM ఫస్ట్ వాచ్. మొదటి జాము సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము మనకి కనబడుతూ ఉంది. సెకండ్ వాచ్ 9 PM to 12 AM రాత్రి 9 నుండి 12 గంటల వరకు రెండవ జాము. మూడవ జాము 12 గంటల నుంచి 3 గంటల వరకు థర్డ్ వాచ్. అండ్ ఫోర్త్ వాచ్ మార్నింగ్ 3 AM to 6 AM. ఇది 4 జాములుగా రోమన్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి విభజించబడిన పరిస్థితి. ఇప్పుడు గమనించండి పిల్లల, వాస్తవాన్ని మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు 4వ జామున సముద్రం మీద నడిచారని బైబిల్లో ఉంది. అంటే 3 గంటల నుండి 6 గంటల ఆ సమయంలో యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వచ్చారు. వీరు సాయంకాలం మొదలుపెట్టారు ప్రయాణం. గలిలయ సముద్రంలో వీరు ఎప్పుడు మొదలుపెట్టారని ఉంది, సాయంకాలం అని ఉంది. అంటే మొదటి జామున దాదాపుగా ప్రయాణం మొదలు పెడితే 10 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి వీరికి మొదటి జాము గడిచిపోయింది, రెండవ జాము గడిచిపోయింది, మూడవ జాము గడిచిపోయింది. అంటే సుమారుగా 9 గంటలు గడిచిపోయింది. 10 కిలోమీటర్లు నడవడానికి, 10 కిలోమీటర్ల పడవ వెళ్ళడానికి 9 గంటల సమయం. స్ట్రగ్లింగ్, స్ట్రగ్లింగ్, చాలా భయంకరంగా శ్రమ పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితిలో వీరు 10 కిలోమీటర్లు ఆ ప్రయాణం కొనసాగించడానికి 9 గంటల ప్రయాస. అంటే కనీసం గంటకి 1 కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి. ఎంత కష్టంగా ఉందో చూడండి. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆలోచించేయండి. అలాంటి సందర్భంలో 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి, కొన్ని సందర్భాల్లో కొన్ని లైఫ్ స్ట్రగుల్స్లో మనం ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంక దేవుడు మర్చిపోయాడండి. రాలా, మొదటి జాములో ప్రభు వస్తానన్నాడు, రాలా. రెండో జాములో లేదు, మూడో జాము వదిలేశాడు. అందుని బట్టి ఇంక రాడండి దేవుడు. అయిపోయిందండి నా జీవితంలో, ముగిసిపోయిందండి నా జీవితం, చివరికి వచ్చేసిందండి, లాస్ట్ మినిట్లో ఉన్నాను, లాస్ట్ మూమెంట్లో ఉన్నానండి, లాస్ట్ స్టేజ్లో ఉన్నానండి అని కొంతమంది అనుకోవచ్చు. డోంట్ వరీ మై ఫ్రెండ్, డోంట్ బి ప్యానిక్. నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించడానికి, ఆయన రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 4వ జాము ప్రారంభంలో యేసయ్య వారిని కాపాడడానికి వచ్చాడు. జీసస్ వాక్డ్ ఆన్ ది వాటర్. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. కొంతమంది ఎథీస్టులు వాదించే విధానం ఏంటంటే, కొంతమంది దేవుడు లేడనే వారు, లేదా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని వాదించే వాళ్ళు కొంతమంది ఏమంటూ ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాటర్ మీద నడిచాడని బైబిల్ ఉందా, సముద్రం మీద. కాకపోతే ఆ రోజు గలిలయ సముద్రంలో ఐస్ పట్టేసిందంట, ఐస్ ఉందట. ఆ ఐస్ ప్లేట్ మీద యేసుప్రభు నడిచేశాడు తప్ప ఆయన వాటర్ మీద నడవలేదని కొంతమంది అంటూ ఉంటారు. ఐస్ ఉందా గలిలయ సముద్రం మీద, ఐసు పట్టేసట, యేసుప్రభు దాని మీద నడుచుకుంటూ వచ్చారు. కొన్ని మంచు ప్రాంతాలు ఉంటాయి, ఆ సముద్రాలు చల్లని నీటితో అవన్నీ కూడా ఘనీభవిస్తాయి. ఐస్ అంతా కూడా పట్టేసి ఉంటే మనుషులు వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి, అవి కూడా వేసుకుని వెళ్ళిపోతుంటారు. గలిలయ సముద్రం ఆ రాత్రి అట ఐస్ పట్టేసిందట. అందును బట్టి యేసు ప్రభు దాని మీద నడుచుకుంటూ వచ్చేసాడని కొంతమంది వాదించడం చాలా విడ్డూరంగా ఉంటాయి. అంటే యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోక వాళ్ళు వెతుక్కునే మార్గాలన్నమాట ఇవన్నీ కూడా, ఆయన దైవత్వాన్ని ప్రశ్నించే మార్గాలు. ఇప్పుడు యేసు ప్రభు మంచు మీద నడిచాడు, లేకపోతే ఐస్ గడ్డ మీద నడిచాడు అనుకుంటే మరి అలాంటి సందర్భంలో పడవ ఎందుకు వెళ్తుందండి? పడవ తోలడానికి వారు ఎందుకు ప్రయాసపడతారు? ఆ తర్వాత మరి పేతురు ఆ తర్వాత నీటి మీద నడిచాడని ఉంది, ఆ తర్వాత మునిగిపోయాడని కూడా ఉంది. ఇవన్నీ ఆలోచన చేస్తే చాలామంది బైబిల్ని ఏదో తప్పుపట్టాలని, లేదా బైబిల్ గ్రంథాన్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది మాట్లాడే మాటలే తప్ప వాటిల్లో వాటిల్లో నిజాలైతే లేవు. నడిజాం అనే మాట దొరికింది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో నడిజాం అనే మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ఓల్డ్ టెస్ట్మెంట్లో. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 7:19లో ఆ మాట ఉంది, నడిజాం అనే మాట. సో ఆ తర్వాత కొంతకాలం వరకు ఆ మాటలు కొనసాగిన తర్వాత రోమన్స్ దాన్ని 4 భాగాలుగా చేశారు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు నడిచింది మంచుగడ్డల మీద కాదు, లేదా ఐస్ మీద కాదు, ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన
ఎందుకు నడిచాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అధికారం కలిగిన, సృష్టి మీద అధికారం, సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే సృష్టి మీద అధికారం కలిగినవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన వలన కలిగినని చాలా క్లియర్గా నూతన నిబంధనలో మనం చూస్తున్నప్పుడు, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేయగలడు అనడానికి ఇది ఒక రుజువుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమాధికారం, సర్వాధికారం రుజువు చేయబడింది. ఆయన సముద్రం మీద నడవడం ద్వారా సృష్టికర్తగా రుజువు చేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా యోబు గ్రంథంలో ప్రియులరా ఒక ప్రొఫెసీ నేను చూశాను. యోబు గ్రంథంలో ఒక ప్రొఫెసీ మనకు కనబడుతూ ఉంటుంది. ఆ మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, దేవునికి ఉన్న అధికారాన్ని గురించిన ప్రొఫెసీ, ఈ సముద్రానికి రిలేట్ అయిన ప్రొఫెసీ అక్కడ ఒకటి కనబడుద్ది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన చేసిన ప్రతి కార్యం కూడా ప్రవచన సారం అని చెప్పడానికి ఈ మాట చూపిస్తాను మీకు. జోబ్ చాప్టర్ 9 and verse 8, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అనే మాట. ఆయన సముద్ర తరంగల మీద ఏం చేస్తున్నట్టు ఆయన నడుస్తున్నాడని. మరి ఏది దానికి ప్రూఫ్ ఏంటి? దేవుడు సముద్ర తరంగాల మీద నడుస్తాడనడానికి ప్రూఫ్ ఏంటి? ఇక్కడ ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనంలో యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు. అంటే యోబు గ్రంథంలో ప్రస్తావించిన ప్రొఫెసీ ఏదైతే ఉందో, ప్రవచనం ఏదైతే ఉందో యేసు ప్రభు జీవితంలో, ఇదొక్కటే కాదు, యేసు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు కూడా మనం పాత నిబంధనలో ప్రవచనాలు చూడగలం. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. అనగా ఆయన ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో, దేవుని బిడ్డలు ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఆయన శక్తి సామర్థ్యాలను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని ఎవరైతే ప్రకటించారో అవన్నీ కూడా తనలో నెరవేర్చుకున్నాడు. ఆయన సముద్ర తరంగముల మీద నడుచువాడు అని యోబు గ్రంథంలో ప్రొఫెసీ మనం చూస్తే అది అక్కడ నెరవేరింది. సంబడి సే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు సార్వభౌమాధికారం కలిగిన వాడు, ఆయన సముద్రుల మీద నడిచేవాడు. ఆమేన్. మన భారతదేశంలో ఒక యోగి ఉన్నాడు, దాదాపుగా 1960 అనుకుంటే అతని టైమింగ్ కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే. అతని పేరు లక్ష్మసాంధ్ర శ్రీకాంతరావు. ఆయన ఒక యోగి. లక్ష్మసాంధ్ర శ్రీకాంతరావు ఒక యోగి. ఒక రోజున అందరినీ పిలిచాడు, తన భక్తులందరినీ కూడా పిలిచాడు. ఐఎమ్ గోనా వాక్ ఆన్ ది వాటర్, నేను నీటి మీద నడవబోతున్నాను పిలిచాడు. మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. వెంటనే అందరూ కూడా ఆ టైంలోనే సుమారుగా ఇప్పుడు ప్రస్తుత మాదక ద్రవ్యంలో 1200 నుంచి 7000 రూపాయల వరకు టికెట్, అది చూడడానికి, మళ్ళీ అయ్యగారు చేసే సాహసాన్ని చూడడానికి టికెట్ మళ్ళీ 1200 నుంచి 7000 రూపాయలు ఆ టైంలో. అంటే ఆ కుండికి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ 7000, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి 1200. అందరినీ పిలిచాడు. పిలిచి అన్నాడు, అతను వాస్తవానికి ఈ యోగి, ఇతను యోగి రావు అని కూడా అంటారు. ఇతడు ప్లేట్లు తినేయడం, ట్యూబ్ లైట్లు తినేయడం, ఇలాంటివన్నీ ఏవో విచిత్రమైన కార్యాలు చేస్తుంటే అందరూ కూడా ఇతను ఒక అతీంద్రియమైన శక్తులు కలిగిన వాడని, ఊపిరి తీసుకోకుండా కూడా చాలా కాలం ఉండగలడని తన గురించి తను చెప్పుకోవడం ద్వారా రకరకాలుగా ప్రజలు ఇతన్ని గొప్పోడని చెప్పి, లేకపోతే దైవాంశ సంభూతుడని చెప్పి నమ్మేస్తుండేవారు. ఇతను ఒక రోజున ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడవడం కాదు, నేను కూడా నడుస్తానని చెప్పి అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. సో 1200 నుంచి 7000 రూపాయలు ఇప్పుడు మాదక ద్రవ్యంలో టికెట్లు కొనుక్కుని అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. కూర్చుని అతడు వచ్చాడు. దట్ వాజ్ సాటర్డే, శనివారం. వచ్చిన తర్వాత అందరూ కనిపెడుతున్నారు, కమాన్ కమాన్ అని చప్పట్లు కొడతా ఉంటే కుండీలో అడుగు పెట్టుకుని డాబ్బని కింద పడిపోయాడు. వెళ్ళి నీటి మీద అడుగు పెట్టుగానే అడుక్కెళ్ళిపోయాడు అయ్యారు. మళ్ళీ బుడుంగుని పైకి తేలాడు. మళ్ళీ రెండోసారి ఏదో ఉంటుంది కదా, ఏదో కొన్ని రకాలైన హావభావాలు అవన్నీ కూడా ప్రదర్శించి కమాన్ స్టడీ అని చెప్పి మరలా కుండీలో అడుగుపెట్టుకొని మళ్ళీ దిగిపోయాడు. దిగిపోగానే అందరికీ కోపం వచ్చేస్తుంది. ఏంటయ్యా, మా దగ్గర 1200 నుంచి 7000 తీసుకున్నావు, దగ్గరగా చూడడానికి 7000, దూరంగా నిలబడ్డానికి 1200 తీసుకున్నావు, నువ్వేదో ప్రూవ్ చేసేస్తావు, యేసు ప్రభువే కాదు నువ్వు సముద్రం మీద నడిచింది, మావాడు కూడా నడిచాడని మేము చెప్పేసుకుందామని ఆరాటపడతా ఉంటే డిసప్పాయింట్ చేసావు, ఏంటి సంగతి అని అడిగితే ఆయన అన్నాడు, 2 రోజుల క్రితం నా కాలుకి దెబ్బ తగిలింది, లేకపోతే నడిచేద్దును అన్నాడు. కాలుకటి దెబ్బ తగిలిందట, చిన్న దెబ్బ. అందును బట్టి నడవలేకపోయాడట. అందును బట్టి ఈరోజు రేపు వదిలేండి నన్ను, మళ్ళీ మండే రండి, సోమవారం వస్తే ఈ లోపల దెబ్బ తగ్గించేసుకుని ఆ తర్వాత నడిచేస్తానన్నాడు.
సో అందరూ వెళ్ళి మళ్ళీ సోమవారం వచ్చారు. ఇంకా ఎక్కువ టెన్షన్, ఎంతూజియాజం బిల్డప్ అయిపోయింది. అందరూ ఇంకా కూర్చున్నారు. దగ్గర కూర్చోగానే మళ్ళీ అడుగుపెట్టి బుడుగుమని పడిపోయాడు దానిలో. ఆ కుండీలో ఎలా పడిపోయాడో చూడండి. ఆ ఫోటో గ్యాదర్ చేసి, చాలా రేర్ ఫోటో అది. ఆ కుండీలో పడిపోయాడు. పడిపోయి ఇబ్బంది పడిపోతున్నాడు. మళ్ళీ వెంటనే బయటికి లాగేశారు. లాగేసిన తర్వాత అందరూ అన్నారు, మా డబ్బులు మాకు ఇచ్చేయాల్సిందే అన్నారు. మా టికెట్కి మేము పెట్టిన డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయండి అంటే జాగ్రత్తగా ఎవరి డబ్బులు అలా లెక్కెట్టి వెనక్కి ఇచ్చేశారండి. ఈ జరిగిన విషయం నిజంగా మన భారతదేశంలో జరిగింది. ఇదొకటి అయితే, ఇంకొకటి హఠయోగిని మరొక ఆయన పూణేలో ఉండేవాడు. పూనాలో ఆయన ఒకరోజు ముంబై వచ్చి ప్రజలందరికీ ఇలాగే పబ్లిక్ స్టేట్మెంట్, అందరు రండి నేను సముద్రం మీద నడిచేస్తాను, యేసుప్రభు నడుస్తాడని చెప్పి అతను కూడా పిలిచారు. ఆ పిక్చర్ అయితే నాకు దొరకలేదు. అయితే అతడు ఏం చేశాడంటే, సముద్రం తీరానికి అందరూ వచ్చేసారు పూలదండలు పట్టుకుని. సముద్రం మీద నడిచేస్తారట, యేసుప్రభువే కాదు మా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్పుకుందామని చెప్పి అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నన్ను కొంచెం పడవలో కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టండి అన్నాడు. అదేంటే నడిచేది ఇక్కడ ఎక్కడి నుంచో నడుస్తూ ఉంటే మేము దగ్గరగా చూచి తరించి అద్భుతంగా ఆనందిస్తాం కదా, నడిచేదైతే ఇక్కడ నడవచ్చు కదా అంటే, అబ్బాయి కుదరదు, కొన్ని రూల్స్ ఉంటాయి అన్నాడు. నాశనం తరుక్కుని వస్తే ఏం చేస్తారండి ఎవరైనా? కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పి పడవ వేసుకుని లోపలికి తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత ప్రజలందరికీ అభివాదం చేశాడు. అందరూ కూడా దూరం నుండి చేతులు ఊపారు. అయ్యగారు మీరు చక్కగా అది కంప్లీట్ చేసి బయటికి రావాలని. ఈయన వెళ్ళాడు, పడవలోంచి కింద దింపమన్నారు, దింపేశారండి. కాన్ఫిడెన్స్ ఈయన నడిచేస్తాడని దింపేసేసరికి అయ్యగారు నడుస్తున్నాడు. నీటి మీద కాదు, నీటి లోపలికి నడిచేశాడు. నీటి లోపలికి. నిజం చెప్తున్నాను ప్రియుడా, 3 రోజుల తర్వాత దొరికిందంట శవం. 3 days తర్వాత దొరికింది డెడ్ బాడీ. అది కూడా చాలా ఎక్కువ గాలిస్తే. ఎవరండి నీటి మీద నడవడానికి అధికారం కలిగిన వారు? యేసుప్రభు నడిచాడంటే సామాన్యమైన కార్యం, అది సామాన్యమైన విషయమా? ఆయన సృష్టికర్త కాబట్టి నడిచాడు. రెండవది ప్రొఫెసీ, ఆయన సముద్ర తరంగముల మీద నడుస్తాడు అనే ప్రొఫెసీ యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన లక్షణం అది, దేవుని లక్షణం, ఆయనకి అసాధ్యమైనది లేదు. యేసుప్రభు సముద్రం మీద నడిచాడు. నడిచి ఆయన తన ఉన్నతమైన అనుభవాలు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన సర్వాధికారైన దేవుడు. ఈ రోజున నేను ఈ లెసన్ ముగిస్తా ఉన్నాను. ఇంకా దీని నుంచి మరికొన్ని విషయాలు రేపు కూడా మాట్లాడుకుని, ఆ తర్వాత పేతురు జీవితంలో జరిగిన మరొక సంఘటన కూడా, ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ పీటర్, రేపు కూడా ధ్యానం చేస్తాను. ఎవరు కంగారు పడొద్దు. ఒక్కొక్క మాట మనం బైబిల్ స్టడీ అంటే ఇట్లనే ఒక్కొక్క మాట ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకు దేవుడు వాడిని బలవంతం చేశాడు? రాత్రి 4వ జాము అంటే ఏ సమయం? తుఫాన్లు ఎందుకు వస్తాయి మన జీవితంలో? యేసుప్రభు సముద్రం మీద నడిచాడంటే ఎందుకు నడిచాడు? రోమా 9:5 ప్రకారం ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత ఇక్కడ మనం చదివితే యోబు గ్రంథంలో ప్రొఫెసీ, ఆయన సముద్ర తరంగం మీద నడుస్తాడని. ఆదికాండం 1:28 మనం చదివితే సముద్రపు చేపల మీద నువ్వు ఏలుబడి చెయ్యాలని దేవుడు చెప్పాడు. ఆదాముకు చెప్పిన మాట, సముద్రం మీద నువ్వు ఆధిపత్యాన్ని కలిగి ఉంటావని. కానీ ఆదాము పాపం చేయడం ద్వారా సముద్రం మీద ఆధిపత్యాన్ని కోల్పోయాడు. అయితే రెండవ ఆదామైన యేసుప్రభు వారు సముద్రం మీద ఆధిపత్యాన్ని కొనసాగించారు. కారణం ఏంటో తెలుసా? ఈయన సర్వాధికారి కాబట్టి. ఇలాంటి మాటలన్నీ మనం చెప్పుకుంటా ఉంటే, జీసస్ వాక్డ్ ఆన్ ద వాటర్ విత్ ఎ పర్పస్. ఆయనకు ఉద్దేశంతో నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. శిష్యులను రక్షించడానికి, వారిని కాపాడడానికి వచ్చాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో తుఫాన్లు చెలరేగుతుంటే, అది నీ అవిధేయత వలన వచ్చిందా? దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడు తుఫాన్ తీసేస్తాడు. ఒకవేళ విశ్వాసం ద్వారా నువ్వు విశ్వాసంలో ఎదగడానికి వచ్చిందా? ప్రభువుని తన కృపనిమ్మని అడుగు. ప్రభువా, ఐ నీడ్ యువర్ గ్రేస్ అండ్ ఐ నీడ్ యువర్ మర్సీ. నీ కృపా కనికరం నాకు కావాలని దేవుని సల్ల ప్రాధేయపడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు సృష్టికర్త కాబట్టి ఆయన సముద్రం మీద నడవగలిగాడు. మరి ఏ వ్యక్తికి అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా సాధ్యమయ్యే పని కాదు అనే విషయాన్ని మీరు గుర్తిద్దాం.